విరామం తర్వాత సఖీ కార్యక్రమానికి స్వాగతం. ఏమండి, ఇద్దరు అన్నదమ్ములు ఎంతో కాలంగా అన్యోన్యంగా జీవించిన తర్వాత వారి మధ్య విభేదాలు వచ్చి విడిపోవాలనుకున్నారు. తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తిని ఇద్దరూ చెరిసగం సమానంగా పంచుకున్నారు. అయితే కోడళ్ల మధ్య మాత్రం అత్తగారి నగల్ని ఎలా పంచుకోవాలనే విషయంలో చర్చ జరిగింది. నగల పెట్టెలోని ఓ భరిణెలో 2 గొలుసులున్నాయి. ఒకటి బంగారు గొలుసు, దానికి వజ్రాలతో చేసిన లాకెట్ ఉంది. మరో గొలుసు వెండి గొలుసు, దానికి వెండితో చేసిన ఒక పథకం వేలాడుతూ ఉంది. మరి ఈ కార్యక్రమం చూసిన తర్వాత ఇద్దరు కోడళ్ళు ఎలా పంపకాలు చేసుకున్నారో మాట్లాడుకుందాం. నమస్కారం. వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం. ప్రతిరోజు సరికొత్త వంటకాలను పరిచయం చేసే వంటల సందడి ఈ రోజు కూడా మరో సరికొత్త రెసిపీతో రెడీగా ఉంది. ప్రోగ్రామ్ లోకి ఎంటర్ అయ్యే ముందు రత్న గారికి వెల్కమ్ చెప్పేద్దామా? రత్న గారు నమస్తే అండి. నమస్కారం రోజా గారు. మరి ఈ రోజు మా సకుల కోసం ఏ వంటకాన్ని పరిచయం చేయబోతున్నారు? డోక్లా తయారు చేయబోతున్నాను రోజా గారు. మరి డోక్లా అంటే స్వీట్ అండి, హాట్ అండి? హాట్ అండి. సో డోక్లా అంటే హాట్ ఐటమ్. హాట్ ఐటమ్. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా? చెప్పండి. కొత్తిమీర, మినపప్పు, ఆవాలు, పచ్చిమిరపకాయలు, సోడా, ఉప్పు, కరివేపాకు, నూనె, అల్లం పచ్చిమిరపకాయల ముద్ద, కొబ్బరి, నానబెట్టిన శనగపప్పు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలు చూసాం కదా, తయారు చేసేద్దామా? తయారు చేసి మరి ఫస్ట్ ఏం చేయాలి? కడాయి పెట్టుకోవాలి. కడాయి పెట్టుకోవాలా? ఓకే, స్టవ్ ఆన్ చేద్దాం. కొన్ని నీళ్లు పోసుకోవాలి. ఇందులో వాటరా? వాటర్ పోసుకోవాలి. అంటే ఇది మనం ఆవిరి కోసం ఇలా పెట్టుకోవాలి. దీనికి ఇప్పుడు నూనె రాసుకోవాలి మేడం. ఓకే, ఒక చిన్న ప్లేట్ తీసుకోవాలండి, ఇలాగా స్టీల్ ప్లేట్ తీసుకుని దీనికి ఆయిల్ రాసుకోవాలి. ఓకే, ఇలా ఆయిల్ రాసుకున్న తర్వాత మేడం ఇందులో పెట్టేసుకోవాలి. దాంట్లో పెట్టేలా కొంచెం ఆవిరి వస్తుంది కదా, అప్పటి వరకు ఇది మనం రెడీ చేసుకుందాం. ఓకే, ఇప్పుడు దీన్ని మూత పెట్టేలా ఆవిరి వచ్చి కొంచెం స్లోలో పెట్టుకోవచ్చు. స్లిమ్ లో ఓకే, సిమ్ లో పెట్టేసాను. సో నెక్స్ట్ ఏం చేయాలి? నెక్స్ట్ ఇది తీసుకోవాలి ఒక బౌల్లోకి. దీన్ని ఎలా రెడీ చేసామండి? ఇది నానబెట్టామండి మనం. ఒక 3 అవర్స్ నానబెట్టుకోవాలి. పచ్చిశనగపప్పు ఒక 3 అవర్స్ నానబెట్టుకోవాలి. ఓకే, దాన్ని పేస్ట్ చేసుకోవాలి. సరిపడా ఉప్పు వేసుకుని పేస్ట్ చేసుకోవాలి. ఓకే, దీన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఈ బౌల్లోకి తీసుకుందామా? ఒక స్పూన్. దానికి సరిపడా మనం ఇంగ్రీడియంట్స్ సగం సరిపోతుంది మేడం. దానికి సగం సరిపోతుంది కాబట్టి. అంటే మీరు ఎంత పచ్చిశనగపప్పు తీసుకున్నారు? ఒక బౌల్ తీసుకున్నారా? ఈ బౌల్ తీసుకున్నాను మేడం. ఈ బౌల్ ఒక బౌల్ నిండా తీసుకున్నారు, సరిపోతుంది. ఓకే, ఇందులో ఆల్రెడీ ఉప్పు వేసేసాను మేడం నేను, కాబట్టి అల్లం పచ్చిమిరపకాయల ముద్ద వేసుకోవాలి. అంటే అల్లం పచ్చిమిర్చి కలిపి తయారు చేసి తీసుకొచ్చాను. ఓకే అండి, ఏమీ వేయలేదు కదండి, అల్లం పచ్చిమిర్చి సరిపడా మనం ఇందులో వేసేసుకోవాలి. ఆల్రెడీ ఉప్పు వేసేసాను మేడం నేను, కాబట్టి ఇందులో కొంచెం నూనె పోసుకోవాలి. నూనె, ఓకే. ఇందులో ఒక 2-3 స్పూన్స్ నూనె వేసుకోవాలి మేడం. 2-3 స్పూన్స్ ఆయిల్ కూడా వేసుకోవాలి. ఓకే, తర్వాత ఒక స్పూన్ ఇది ఇనో సోడా మేడం. ఇనో సోడా, ఓకే. ఇది 1/2 స్పూన్ వేసుకోవాలి. ఓకే, 1/2 స్పూన్ వేసుకొని ఇప్పుడు ఇలా మనం బాగా చేసుకోవాలి. ఓకే, మొత్తం కలిసిపోవాలండి. అది ఇలా మొత్తం కలిపేసుకోవాలి మేడం. ఈ కలిపేసుకున్న మిశ్రమాన్ని మనం ఇందులో వేసుకోవాలా? ఓకే, ఇది తీయండి. ఆవిరి వచ్చింది కదా మేడం, ఇప్పుడు ఇది ఇందులో వేసేసుకుందాం. తర్వాత దీన్ని కొంచెం ఇలా అనేసుకొని స్ట్రేట్ గా మనం ఇలా పెట్టేసుకోవాలి మేడం. ఓకే, ఇది మూత పెట్టేసుకొని కొంచెం హైలో పెట్టుకోవచ్చు మేడం. ఇప్పుడు హైలో పెట్టుకోవచ్చు. ఓకే, ఇది ఒక 15 మినిట్స్ లో ఉడికిపోతుంది. 15 మినిట్స్ లో 15 మినిట్స్. సో రత్న గారు రెడీ అయిందేమో చూద్దామా? రెడీ అయిపోయిందో చూద్దామండి. ఓకే, మరి ఎలా తెలుస్తుంది రెడీ అయిందో? కొంచెం ఇలా అనుకోవాలండి మనం. ఇలా అనుకుంటే మనకి తెలుస్తుందండి. ఓకే, ఉడికిందా లేదా తెలిసిపోతుంది. ఉడికిపోయింది. మరి దీన్ని బయటకి తీసేయాలండి. ఓకే, ఇప్పుడు దీనికి పైనుంచి మనము తాలింపు గింజలతో నూనె పెట్టుకొని తాలింపు వేసుకుందామండి. తాలింపు గింజలు, ఓకే.
మరి తాలింపు వేసుకోవాలి. తీసేద్దాం ఇక, అయిపోయిందా? తీసేద్దామండి, ఇది అయిపోయింది. స్టవ్ ఆన్ చేసుకొని కొంచెం నూనె వేసుకుందాం అండి. ఓకే, ఒక 2 స్పూన్స్ నూనె వేసుకోవాలండి. నూనె వేసుకున్న తర్వాత నూనె వేడెక్కిన తర్వాత మినపప్పు ఆవాలండి. ఇవి మినపప్పు ఆవాలు. మినపప్పు ఆవాలు. ఓకే, ఇవి వేగిన తర్వాత కొంచెం పచ్చిమిరపకాయలు, కరివేపాకు కూడా వేసుకోవాలండి. పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకోవాలండి. మినపప్పు ఆవాలు వేసుకుని ఇవి వేగిన తర్వాత వేసుకోవాలి. ఈ 2 వేసుకోవాలి. అది అయిపోయింది కదండి, ఆఫ్ చేసేసుకుందాం. మనం కొంచెం మిరపకాయలు వేసుకుందామండి, కొంచెం కరివేపాకు. ఓకే, కొంచెం వాటర్ వేసుకుందామండి. వాటర్ వేద్దామా? కొంచెం లైట్గా. స్టవ్ కొంచెం వాటర్ వేసుకున్నాం. స్టవ్ కట్టేద్దామా? ఇది ఇప్పుడు దీని మీద ఇలా వేసుకోవాలండి. ఓకే, ఒక 2 minutes లో ఇది చల్లగా అయిపోతుంది. కట్ చేసుకోవాలి మనము. ఓకే, చూడడానికి పిజ్జా బేస్ లా వచ్చింది, బేస్ లాగా వచ్చింది. మళ్ళీ దీని మీద ఇవి కట్ చేసుకొని ముక్కలు ఒక బౌల్స్ లోకి తీసుకున్న తర్వాత కొత్తిమీర, కొబ్బరి అన్ని మనం డెకరేషన్ లాగా వేసుకోవచ్చు. ఓ, అంటే రెడీ అయిపోయిందా? రెడీ అయిపోయింది. ఓకే, ఇలా పీసెస్ వస్తాయండి. కొబ్బరి ఇలా వేసుకోవాలండి కొంచెం. ఓకే, పచ్చి కొబ్బరి తురుమండి. కొత్తిమీరతోనే గార్నిష్ చేసుకోవచ్చు. ఓకే, పుదీనా పచ్చడితోనే తినచ్చు, సాస్ తోనే తినచ్చు. డోక్లా రెడీ. రోజా గారు టేస్ట్ చేసి ఎలా ఉంది చెప్పండి. తప్పకుండా అండి. చూసారు కదండి రత్న గారు తయారు చేసిన డోక్లాని. మరి దీన్ని టేస్ట్ చేయబోయే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి. డోక్లా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన పచ్చిశనగపప్పు, ఉప్పు, అల్లం పచ్చిమిర్చి పేస్ట్, కొత్తిమీర, పచ్చిమిర్చి, ఆవాలు, మినపప్పు, పచ్చి కొబ్బరి తురుము, కరివేపాకు, ఆయిల్, ఈనో సోడా. డోక్లా తయారు చేసుకునే విధానం క్లుప్తంగా: ముందుగా నానబెట్టిన పచ్చిశనగపప్పులో సరిపడినంత ఉప్పు వేసి మిక్సీ పట్టుకోవాలి. ఆ మిశ్రమాన్ని ఒక బౌల్లో తీసుకుని అల్లం పచ్చిమిర్చి పేస్ట్, 2 స్పూన్ల ఆయిల్, ఈనో సోడా వేసి బాగా కలుపుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ఒక పాన్ పెట్టుకుని వాటర్ పోసి ఒక ప్లేట్ లోకి ఆయిల్ బాగా రాసి ఆవిరి వచ్చేలా పాన్ లో పెట్టుకోవాలి. కొంచెం ఆవిరి వచ్చాక ఆ ప్లేట్ లో ఆ మిశ్రమాన్ని వేసి ఆవిరి మీద 15 నిమిషాలు ఉడికించాలి. ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మరో స్టవ్ మీద తాలింపు కోసం పాన్ పెట్టుకుని ఆయిల్ వేసి వేడయ్యాక ఆవాలు, మినపప్పు వేసి వేగాక పచ్చిమిర్చి, కరివేపాకు వేసి కొంచెం వాటర్ పోసి ఈ తాలింపుని ఆల్రెడీ రెడీగా ఉన్న డోక్లా మీద వేసి పీసెస్ గా కట్ చేసుకోవాలి. ఈ పీసెస్ ని ఒక సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని పచ్చి కొబ్బరి తురుము, కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎమ్మీ డోక్లా రెడీ. డోక్లాకు కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం చూసారు కదండి. దీన్ని ఇప్పుడు టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో. నిజంగా రత్న గారు చాలా చాలా బాగుంది. అంటే చిన్నపిల్లలు చాలా ఇష్టపడతారు దీన్ని. చాలా సాఫ్ట్ గా, అంటే దూదిలా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అండి, ఇంత మంచి వంటకాన్ని మా సకులకు పరిచయం చేసినందుకు. మరి సకులు చూసారు కదండి రత్న గారు తయారు చేసిన డోక్లాని. మరి మీరు కూడా ఇలాంటి వెరైటీ వంటకాలను మాతో పంచుకోవాలి అంటే మీరు కాల్ చేయాల్సిన నెంబర్ 04023556540.